13 రోజులుగా కొనసాగుతూనే ఉంది. 13 రోజులైనా ఇంకా ఆ 8 మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. రెస్క్యూపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన కూడా లేదు. ప్రమాద ఘటనపై ఇటు అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ అనుమానాలు ఏంటి అని మీకు చెప్పి ఆ తర్వాత ఒకసారి టన్నెల్ దగ్గరికి వెళ్దాం. టన్నెల్ దగ్గర మా ప్రతినిధి సచిన్ కూడా ఉన్నారు. ఆ లోపల టన్నెల్ లోపల ఉన్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. టన్నెల్ లోపల టీబీఎం పడిపోయిన చోట ఉన్న చోటుకి వెళ్ళాలి అంటే ఇదిగో ఇన్ని అవాంతరాలు దాటుకుని మీరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు అంటే అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న వాళ్ళు మధ్యలో అడ్డంగా ఉన్నటువంటి ఆ ఇనుప గొట్టాలు, ఆ మెషిన్కి సంబంధించినటువంటి పార్ట్స్, సెగ్మెంట్స్ అడ్డంగా పడిపోవడం, ఇవన్నీ కూడా కొన్ని టన్నుల బరువు ఉన్నటువంటి పదార్థాలు, అవి డెబ్రీస్ అంతా అక్కడ ఉన్నాయి. వాటన్నిటిని దాటుకుని ముందుకు వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించడం అనేది చాలా కష్టసాధ్యంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ప్రధానంగా వ్యక్తమవుతున్న డౌట్లు ఏంటి అంటే 14 కిలోమీటర్ల దూరంలో ఆ టన్నెల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి 14 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు పనులు ప్రారంభించారు. అయితే ఆ పనులు ప్రారంభించేటప్పుడు అక్కడ కార్మికులు షిఫ్ట్కి వచ్చి 100 మంది పైన కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సమయంలో ఒక ప్రమాదం జరిగిన సమయంలో కూడా దగ్గరగా 8 మంది కార్మికులు ఉన్నారు. అయితే అలాంటి చోట ప్రమాదం జరిగినప్పుడు కార్మికులకు సేఫ్టీ మెజర్స్ ఏంటి? ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికులు ప్రమాదంలో పడిపోవాల్సిందేనా? సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా? సహజంగా మనకి ప్రతి బిల్డింగ్కి కూడా ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, ఎస్కేపింగ్ మెకానిజం ఉంటుంది. వర్క్ జరిగేటప్పుడు ఫైర్ యాక్సిడెంట్ లాంటివి జరిగినాయి అంటే వేరే స్టైర్ కేసెస్ నుంచి బయటికి వచ్చేయటానికి ఎలివేటర్ మీద నుంచి కాకుండా వేరేగా రావడానికి మెట్ల మార్గం ఉంటుంది. మరి ఇలాంటి చోట ఒకే టన్నెల్ ఉంటుంది, ఒకే ముఖద్వారం ఉంటుంది. పరుగున ఆ టన్నెల్ ముఖద్వారం దగ్గర కొన్ని కిలోమీటర్లో బయటికి పరిగెట్టుకుని రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి అక్కడే ప్రాణాలను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ ప్రాణాలు రక్షించుకుని వచ్చారు, కానీ ఆ 8 మంది మాత్రం టీబీఎం లోపలే ఉండిపోయారు. అంటే అక్కడ కార్మికుల రక్షణ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అన్న దాని గురించి ఎంతవరకు కంపెనీ నోరు విప్పడం లేదు. అంతేకాదు కొన్ని టీబీఎం మెషిన్స్లో రెస్క్యూ రూమ్స్ కూడా ఉంటాయి. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ రెస్క్యూ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఆ రెస్క్యూ రూమ్లో వాళ్ళు ఉంటే ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ జరిగినప్పుడు వాళ్ళని క్షేమంగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ టీబీఎంకి అలాంటి ఏర్పాట్లు ఉన్నాయా లేదా? ఇక్కడ 14 అతిపెద్ద సొరంగాన్ని తవ్వేటప్పుడు కార్మికుల రక్షణను, కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి టీబీఎంను వాడాలి, ఎటువంటి టీబీఎంను వాడాల్సిన అవసరం ఉంది? మరి అలాంటి టీబీఎంను కంపెనీ వాడుతుందా లేదా? అధునాతన టీబీఎం అయి ఉండొచ్చు తవ్వటానికి, కానీ కార్మికుల రక్షణను కూడా దృష్టిలో పెట్టుకుని కార్మికుల రక్షణకు సంబంధించి ప్రమాదాలు జరిగినప్పుడు ఎస్కేపింగ్ మెకానిజం ఉన్నటువంటి టీబీఎంని వాడాల్సి ఉందా? అలాంటి టీబీఎంని కంపెనీ వాడిందా లేదా అనే డౌట్స్ కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. టన్నెల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయంటూ కొంతమంది కార్మికులు చెప్తున్నారు. సో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని కార్మికులు చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు లేదంటే కంపెనీ సిబ్బంది వాటిని ఇగ్నోర్ చేసి కార్మికులను లోపలికి పంపించారా? నిజానికి తిరిగి పనులను ప్రారంభించేటప్పుడు ఆ పనులు మొదలుపెట్టే దగ్గర కేవలం 4 రోజులు మాత్రమే అయింది పనులు మొదలుపెట్టి. ఆ పనులు ప్రారంభించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం ఏంటి? ఇన్ని రోజులు పనులు ఆగిపోయాయి కాబట్టి ఈలోపు అక్కడ ఏదైనా భౌగోళిక స్వరూపాల్లో మార్పులు వచ్చాయా లేదా అన్న దాన్ని ధృవీకరించి సర్టిఫై చేశారా లేదా? ఈ రకమైనటువంటి డౌట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. నిజానికి కొన్ని టీబీఎం మెషిన్స్లో, టన్నెల్ బోర్ మెషిన్స్లో కార్మికుల సేఫ్టీ కోసం ప్రత్యేకమైనటువంటి రూములు ఉన్నాయి. అంటే టన్నెల్ లోపలికి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ ప్రమాదం జరిగిందంటే వాళ్ళు అక్కడ నుంచి ఎస్కేప్ కాలేరు. కాబట్టి అక్కడే కొన్ని సేఫ్టీ రూమ్స్ ఉండాలి. అలాంటి రూమ్ ఉన్నటువంటి టీబీఎమ్మా కాదా? అంటే అలాంటి రూమ్ ఉన్నటువంటి టీబీఎంను వాడాల్సిన పరిస్థితుల్లో వేరే టీబీఎంను వాడారా ఏంటి? ఈ విషయాల గురించి ఇంతవరకు కూడా కంపెనీ బయటకు వచ్చి ఏమీ చెప్పట్లేదు. మొదటి రోజు మాత్రం కంపెనీ కొన్ని విషయాలను చెప్పింది. ఆ తర్వాత కంపెనీ ప్రతినిధులు దీని గురించి, ఈ ప్రమాదం గురించి, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఎటువంటి వివరాలని మీడియాకు తెలియచేయలేదు, ప్రజలకు తెలియచేయలేదు. ఈ నేపథ్యంలో ఈ డౌట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఓకే, ఒకసారి ఇప్పుడు నేను ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి వెళ్తాను. టన్నెల్ దగ్గర మా ప్రతినిధి సచిన్ ఉన్నారు. సచిన్, ఈరోజు 13వ రోజు జరుగుతున్న సహాయక చర్యల వివరాలు ఏంటి? ఏమన్నా హోప్స్ వస్తూ ఉన్నాయా? పురోగతి ఏమైనా కనిపిస్తోందా? లేదు ఇంతకింతకి డే బై డే ఆపరేషన్స్లో కాస్త మందగమనం కనిపిస్తుంది రోహిత్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక
ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చూసుకుంటే ఎక్కడో హోప్స్తోని ఏదో చేయాలి అనే తపనతో మొత్తం అందరూ ఇప్పటికీ ఆ తపన అయితే కనిపిస్తోంది. కానీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి సరైన సాయం అందించాల్సిన సిచ్యువేషన్లో అటువంటిది ఏదీ లేదు అనేది చెప్పుకోవచ్చు. ఎందుకు నేను మాట్లాడుతున్నా నిన్న మొన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ బెల్ట్కి సంబంధించి కన్వేర్ బెల్ట్ అనేది ఉపయోగంలోకి వస్తే బహుశా సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటి సినారియో అంటే కన్వేర్ బెల్ట్కి సంబంధించి కనుక ప్రోగ్రెస్లోకి వస్తే అది మరింత హెల్ప్ అవుతుంది. అది కాని పక్షంలో అక్కడ శ్రమ జరుగుతోంది తప్ప శ్రమ నుంచి వచ్చిన డెబ్రిస్ని బయటకు తీసుకురాలేకపోతున్నారు. ఇక్కడ కార్మికులకు సంబంధించి మీరు ఒక పాయింట్ని రైజ్ చేయడం జరిగింది. కార్మికుల సేఫ్టీకి సంబంధించి ఇక్కడ ఒక మాట ఇదే అంశాన్ని నిన్న వంశీకృష్ణ అడిగిన పరిస్థితి ఆర్టీవీ. ఆయన ఒకటే చెప్పుకొచ్చారు, మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నామని చెప్పిన సిచ్యువేషన్ ఉంది. కానీ ఎక్కడ సేఫ్టీకి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ప్రతినిధులు కావచ్చు, లేకపోతే ఎవరు కూడా ఏంటి ఆ ఆల్టర్నేటివ్స్, ఆ ప్రత్యామ్నాయాలు ఏంటి అనేది కూడా ఎక్కడా చెప్పట్లేదు. కానీ మనం మాట్లాడిన సందర్భంలో ఒక విషయం క్లారిటీ కావాలి. ఈసారి అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులను కానీ కంపెనీ సిబ్బంది కానీ వచ్చినప్పుడు ఇప్పుడు తీసుకుంటున్న ప్రికాషన్స్ కాదు, సహజంగా పని ప్రదేశంలో కార్మికుల రక్షణ కోసం తీసుకోవాల్సినటువంటి రక్షణ చర్యలు, ఎస్కేపింగ్ మెకానిజం 100% ఆ టన్నెల్లో తీసుకున్నారా లేదా, ఈ విషయం గురించి కూడా ఒక క్లారిటీ కావాలి. అడుగుదాం, తప్పకుండా అడుగుదాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఎందుకంటే 14 కిలోమీటర్ల లోపల అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అఫ్కోర్స్ మీరు కూడా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ రిపోర్టింగ్ చేసిన సందర్భంలో వాళ్ళు ఆక్సిజన్ గురించి మాట్లాడుకున్న సందర్భం ఇదే క్వశ్చన్ నాకు అనుమానం వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తే కనుక అడగడం జరిగింది. వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే కనుక లోపలికి వెళ్ళిన తర్వాత అత్యవసరం కనుక ఎమర్జెన్సీ కనుక ఏర్పడితే వాళ్ళకి ఆక్సిజన్ అందించేందుకు ఆక్సిజన్ సిలిండర్స్ని సిద్ధంగా ఉంచారు అనేది మాత్రం మనకు అందుతున్న సమాచారం. కార్మికుల విషయానికి వచ్చినప్పుడు అది ఏ స్థాయిలో ఉంది, ఎంత మొత్తంలో ఉందనేది అక్కడ వరకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు. అక్కడ వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం స్టేట్మెంట్ ఇస్తున్న సిచ్యువేషన్ తప్ప ఎక్కడ కంక్లూషన్కి వస్తున్న పరిస్థితి లేదు. ఇంకొక మాట వినిపించిన పరిస్థితి, నిన్న కూడా ఇక్కడ రెస్క్యూ సిబ్బందితో మాట్లాడాను. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్ ఉందంటే ఆ పగుళ్ళు అయితే ఇంకా ఉన్నాయి. ఏ రోజైతే ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఇంకా పగుళ్ళు ఉన్నాయి. ఆ పగుళ్ళ నుంచి నీటి ఊట కంటిన్యూ అవుతుంది. అవి ఎప్పుడు కూలిపోతాయన్న భయం అయితే మాత్రం వాళ్ళలో ఉంది. మరి అదే అన్న, ఇంత భయం ఉన్నప్పుడు మీరు ఎలా చేయగలుగుతున్నారంటే కనుక ఒకటే, మేము చేయాల్సిన సిచ్యువేషన్ రిస్క్ ఉంది కానీ తప్పదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి మీరంటే ఎమర్జెన్సీ ఎస్కేపింగ్కి సంబంధించి ఎక్కడైనా కనిపిస్తున్నట్టుగా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎవరు కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి సమాధానం చెప్పట్లేదు. మీరు ఒక మాట అనడం జరిగింది, ఇన్ఫ్యాక్ట్ టన్నెల్ బోరింగ్ మెషిన్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఎమర్జెన్సీ రూమ్ ఏదైనా ఉందా, రెస్క్యూ రూమ్ ఏదైనా ఉందా అంటే కనుక ఇంతవరకు జరిగిన పరిణామాలను ఒక్కసారి మనం అసెస్మెంట్ చేసుకుంటే, ఇంతవరకు జరిగిన పరిణామాలను కనుక మనం గమనిస్తే ఆ మాట ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు ఎక్కడైనా ఇరుక్కుని ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు అంటే ఒక మాట విన్నాను తప్ప టన్నెల్ బోర్ మిషన్కి సంబంధించి ఒక రెస్క్యూ రూమ్ ఉందనో లేకపోతే ఎమర్జెన్సీ రూమ్ ఉందనో ఎక్కడా కూడా వినిపించలేదు. ఇన్ఫాక్ట్ నిన్న ఆ టీబీఎంకి సంబంధించి మిషన్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళని అడిగాం. టన్నెల్ బోర్ మిషన్కి సంబంధించి ఇన్ఛార్జ్ అడిగినప్పుడు కూడా ఎక్కడ కూడా రెస్క్యూకి సంబంధించి ఆయన ఎక్కడ ఒక మెన్షన్ చేసిన పరిస్థితి లేదు. టన్నెల్ బోర్ మిషన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ 40 మంది చిక్కుకున్నారు, ఇక్కడ 8 ఉండే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఇరుక్కునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఆ మెషిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు తప్ప ఎమర్జెన్సీ రెస్క్యూ రూమ్కి సంబంధించి ఎక్కడ కూడా మెన్షన్ చేయని పరిస్థితి. సో దీన్ని బట్టి ఒక కంక్లూషన్కి అయితే రాలేకపోవచ్చు, కానీ క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. టన్నెల్ బోర్ మిషన్లో రెస్క్యూ రూమ్ లాంటిది ఏదీ లేదు అనే ఒక అంచనాకైతే మాత్రం రావచ్చు. ఇక దాంతోపాటు ఆందోళనకు సంబంధించి కార్మికులు ఒక ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే ఎంత ముందుకు వెళ్తున్న కొద్దీ శిథిలాలు ఎక్కడ పడిపోతాయో. అయితే ఇదే అంశానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారంటే శిథిలాలు గుట్ట సైజు తగ్గుతోంది, అంటే క్రమక్రమంగా తగ్గుతోంది, ఈ నేపథ్యంలో మరింత ముందుకు వెళతాం. అయితే ఇక్కడ మరింత ముందుకు వెళతామనే అంశాన్ని ఇది కూడా నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే కనుక ముందుకు వెళ్తే ఇంకా ప్రమాదం పొంచి ఉందేమో, ముందు వెళ్తే ఇంకా ప్రమాదం పెద్దదిగా ఉండొచ్చేమో. మరికొంతమంది ఏమంటున్నారంటే కనుక ఒకవేళ టన్నెల్ బోర్ మిషన్ని తీస్తే కనుక ఒక ఉధృతమైన నీటి ఊట ముందుకు రావచ్చేమో ఫోర్స్ అని ఒక అనుమానాన్ని, ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మనసులో అటువంటి భయం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళు ఇంకో మాట ఉటంకించడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకు మేము మాట అంటున్నామంటే ఒక్కసారి సందుల్లో నుంచి కావచ్చు, లేకపోతే చిన్న చిన్న గ్యాప్స్తో చూస్తున్న నీటి ఊట ప్రవాహాన్ని మీరు చూడండి. ఏదో నదీ ప్రవాహాన్ని తలపిస్తోంది తప్ప మామూలుగా అయితే ఏదో నీటి ఊటలా కనిపించట్లేదు, ఒక నదీ ప్రవాహాన్ని తలపిస్తోంది. కాబట్టి ఒకసారి మీరే ఊహించే ప్రయత్నం చేయని చెప్పి తిరిగి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సో అటువంటి ఒక భయం అయితే మాత్రం అక్కడ నెలకొంది. కార్మికుల్లో కావచ్చు, రెస్క్యూ సిబ్బందులు మాత్రం ఉంది. కానీ ఇక్కడ అధికారులు చెప్తుంది ఒకటే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వెళ్ళారు, అక్కడ సర్వే చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే అటువంటి ఇష్యూస్ ఏం లేవి అంటూ కూడా అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ రెస్క్యూ సిబ్బంది చెప్తున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ అధికారులు కూడా ఏమంటున్నారంటే కనుక నిపుణులు వెళ్తున్నారు, ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయడం జరుగుతుంది. ఒకవేళ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది అంటే కనుక వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ ఆపేస్తాం,
ఇదే చెప్పిన పరిస్థితి. ఒకవేళ ప్రమాదం వాళ్ళ ప్రాణాలకు పొంచి ఉండే పరిస్థితి ఉందంటే కనుక రెస్క్యూ ఆపరేషన్స్ని నిలిపివేసి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి దాని తర్వాత అక్కడ ఆ ప్రొసీజర్ అంతా కూడా, ఆ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ప్రొసీజర్ అంతా కూడా అంటే ఒక ప్రాపర్ ప్లాన్ వచ్చిన తర్వాత, ఆ ప్రాపర్ సజెషన్స్ వచ్చిన తర్వాత, వాళ్ళ సేఫ్టీకి ఇంకా ఇబ్బంది లేదు అనుకున్న సందర్భంలోనే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ని పునరుద్ధరించడం జరుగుతుంది తప్ప ఇకపై ఒక్క ప్రాణం కూడా పోకూడదు అనే నిశ్చయానికి, ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒక హోప్ మీద ఉన్నారు, ఒక హోప్ మీద మాత్రమే పనిచేయడం జరుగుతోంది. కనీసం బహుశా ఈ మాట కాస్త కలవరపరచవచ్చు కొంతమంది, ఎందుకంటే కనీసం వాళ్ళ ఎవరైనా మృతి చెందుంటే వాళ్ళ శరీర భాగాలకు కావచ్చు, లేకపోతే కనీసం వాళ్ళ ఎముకలైనా వాళ్ళ కుటుంబాలకు ఇవ్వగలిగితే వాళ్ళు కాస్త వాళ్ళకి ఆ విషయంలో దోహదపడిన వాళ్ళు అవుతాం. అదొక్క దృక్పథంతోనే మేము పనిచేస్తున్నాం. ఎంత రిస్క్ని ఫేస్ చేస్తోంది కేవలం దానికోసం అంటూ కూడా రెస్క్యూ సిబ్బంది చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వం, అంటే ఇన్ఫాక్ట్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే జేపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే రెస్క్యూ సిబ్బంది కావచ్చు, ఎటువంటి రియాక్షన్స్ ఇవ్వబోతున్నారు అనేది. ఎందుకంటే నేను ఒక మాట ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను రోహిత్. మీకు గుర్తుంటే కనుక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాదాపుగా 4 రోజుల సందర్భంలో ఆయన రెస్క్యూ ఆపరేషన్స్ గురించి మాట్లాడినప్పుడు రిస్క్ ఉంది, రిస్క్ని మిటిగేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అన్నారే తప్ప రిస్క్ లేదని కానీ, లేకపోతే ఆల్టర్నేటివ్స్కి సంబంధించి ఆల్టర్నేటివ్స్ అనేవి ప్లాన్ చేస్తున్నారు. ఆల్టర్నేటివ్స్ ప్లాన్ ఉంది, బట్ ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఏంటనేది ఎక్కడా చెప్పటం లేదు. ఎందుకు పోనీ అక్కడ ఏమైనా గుహ లాంటిది ఏర్పాటు చేస్తారా, లేకపోతే అక్కడ ఏమైనా ఆల్టర్నేటివ్గా ఈ సేఫ్టీ ప్రికాషన్స్కి సంబంధించి ఒకవేళ ప్రమాదం ఏదైనా జరిగితే వెంటనే వాళ్ళు తప్పించుకునేందుకో, లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి సచిన్ ఇప్పుడు ఆపరేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఇవన్నీ సచిన్ ఇప్పుడు ఈ 13 రోజుల్లోనూ ఉన్న పురోగతి ఏంటి, అసలు ఈ 13 రోజుల్లోనూ సాధించింది ఏంటి? ఆ వెహికల్లో వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇదే మన వెహికల్ ఒకసారి టన్నెల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక కింద ఎటువంటి సినారియో ఉందనేది ఒకసారి నేను మీకు టన్నెల్లో చూపించే ప్రయత్నం చేస్తాను.